మేడం? హలో హాయ్ అండి. బాగున్నారా? బాగున్నా. మీదే ఊరు మేడం? మాది ఆంధ్ర. ఓ ఆంధ్రానా? ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పాలన ఎలా ఉంది? రెండు మాటలు. అంటే రీసెంట్గానే కదా, మొన్ననే కదా వచ్చింది. పాలన అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ అంతకు ముందు కన్నా ఇప్పుడైతే కొద్దిగా బాగుంది. మరి ఇంకా ముందు ముందు ఏం చేస్తారనేది ఆయనకే తెలియాలి. ఓకే, అంటే రీసెంట్గా మహిళల మీద చాలా దాడులు అయితే జరిగాయి. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మీకు ఎలా ఉంది? అవునండి, అంతకుముందు అయితే బాగా దాడులు అయితే జరిగినాయి. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఏం తెలియట్లేదు. ప్రెజెంట్ ఇప్పుడైతే బాగుందని అనుకుంటున్నాం. అప్పుడైతే దాడులు అయితే బాగా జరిగినాయి. అదే దాడి జరిగింది అంటనే ఆయన మాట్లాడడం మీకేమనిపిస్తుంది? అంటే మీరే చెప్పింది నాకు అర్థం కాలేదు. అదే మేడం, దాడి జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి మాట్లాడారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ ఉన్న తేడా ఏందని? అప్పుడైతే ఎవరు అంతగా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగానే పట్టించుకుంటున్నారు. అప్పుడు మీద ఇప్పుడు కొద్దిగా దాడులు కూడా తగ్గినాయి. ఈయన రియాక్ట్ అవ్వడం కూడా మంచిగా ఉంది, బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి త్రీ మంత్స్ అయిపోయింది, అంటే 100 days అయితే అయిపోయింది. మీకు ఎలా ఉంది? 100 days అంటే 100 daysలో ఎలా 100 daysలో ఎలా తెలుస్తుంది? ఇంకా కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. బట్ పర్లేదని అనుకుంటున్నా. ఇంకా కొన్ని రోజులు ఆగితే ఆయన పరిపాలన ఎట్లుంది అనేది ఏంటనే తెలిసింది. జగన్ సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? జగన్ సీఎం అంటే ఇవన్నీ నేను చెప్పడం బాగోదు, అది జనాలకే తెలియాలి. అవుతారా లేదా? మేబీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఏం మేడం, దేనికి అయ్యేది? ఎందుకు అంటే మ్యాక్సిమం చాలామంది అనుకుంటున్నారు. అది మీకేమనిపిస్తుంది? అదే మాకంటే ఇలాంటి చోట అలాంటి చెప్పడం పద్ధతి కాదు కదా. అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటారు. నా మనసు ఒకలా ఉంటుంది, వేరే వాళ్ళ మనసు ఒకలా ఉంటుంది. బట్ ఎవరైనా ఒకటే, బట్ పరిపాలన మంచిగా ఉంటే చాలు, అంతే. పరిపాలనలో రేపులు అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి రోజా గారు అన్నారు. అవును, మీరేమంటారు దానికి? అవును, అప్పుడు బాగా పట్టించుకోకపోవడం, అట్లా జరగడం, చాలా గలీజ్గా ఉండడం, చాలా వచ్చినాయి టాక్ అనేది. బట్ ఇప్పుడైతే అంత ఏం రావట్లేదు. మరి కొన్ని నెలలు బట్టి అయ్యింది. మొన్న రేపులు జరిగితే రోజే మాట్లాడింది. అది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుందని అనుకోవచ్చా? మరి డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అభివృద్ధి అంటే మేబీ జరిగిద్దనే మా నమ్మకం. పవన్ కళ్యాణ్ పరిపాలన అయితే జరిగిద్దనే మా నమ్మకం. మరి ఎలా ఉంటుంది అనేది ఆయనకి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి? నా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి. దేవుడనే అయితే కాదు కానీ, బట్ మంచి వ్యక్తి అంతే. అందరినీ ఒకలా చూడడం అంటే క్యాస్ట్ అవన్నీ ఏముండదు, అందరినీ ఒకలా చూస్తారనమాట. అందుకనే మంచి వ్యక్తి అనుకుంటున్నా, అంతే. పవన్ కళ్యాణ్ అంటే ఇక అదంతా జనాల మీద ఇక భారం, నాదేముంది. నేను ఒక చెప్పాను. మీరు ఓటేస్తారా పవన్ కళ్యాణ్ గారు సీఎం? నేనైతే పక్కా వేస్తాను. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా? మీరు ఎవరు ఫ్యాను? నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్. అల్లు అర్జున్ ఈ మధ్య రీసెంట్